ఏంటబ్బా గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించేస్తున్నారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కొంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైందండి? వాళ్ళంతా చవట్లాట్టింది. అబ్బా భయపట్టకరా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయలు తీసి పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకుని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్కని జాకెట్లు తోసేయండి. ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ. అయ్యి బాబోయ్, ఇంకా ఇక్కడ ఉన్నారంటండి. ఏమన్నంటే అన్నా ఉంటారు. వెళ్ళండి. మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశపారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పొలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు తీసుకున్నా. ఏంటో నీకోలా కౌంట్ ఇచ్చాను. ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తావేట. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తావేట. దొంగ చూపులు. చెప్పరా చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నా కొద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు.
అమ్మా పెళ్లికి నువ్వు కూడా రాకూడదు. పిల్లాడికి స్కూల్ ఉంది కదా బాబు గారు. కరెక్టే. డాక్టర్ గారు. డాక్టర్ గారా? ఏరి? మీరేనండి? అవును కదా. మా అమ్మగారి ట్రీట్మెంట్ ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది. మీరు ఈ పెళ్లికి 10 రోజులు ఉంటారుగా, ఈలోగా నా రికార్డులన్నీ స్టడీ చేసి మందులు వేసుకుంటాను. మీరు మందులు వేసుకుంటారా? మరి మీ అమ్మగారి ట్రీట్మెంట్ ఆ రేంజ్ లో ఉంది. ఏమిటంటాడు ఏరా? అదేనమ్మా, ఇంటి కుక్కలా కాపలా ఉంటానంటున్నాను. రావడం లేదా నువ్వు? నేను అక్కడుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? పద, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అక్కడికి వచ్చి మంచి మంచి వంటలు చేసి నన్ను చంపేసుకోరా. గారు. సరే, మంత్రతంత్రం ఉప్పు నాకు తప్పుతుంది. డాడీ వస్తానమ్మా. ఏంటమ్మా? ఆయన పెళ్లికి రారంట. రారా? రారా? ఏంటమ్మా? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఆదివారం నాడు దండయాత్రలేమిటి? నో, దిస్ వోంట్ డూ. నో 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 అని బాస్ కుట్టిని అడిగేస్తాను, కడిగేస్తాను. గుడ్ మార్నింగ్ కేకేజీ. యాండి మా ఆట ఏమిటి? అబ్బా. హలో మిస్ వసు, a very good morning to you. What a pleasant surprise. సర్ప్రైజా? మా పైలట్ తాతే రాలేదు? రాకే వచ్చాడు, ఇల్లంతా ఇన్స్పెక్షన్ చేశాడు, నాకు వార్నింగ్ ఇచ్చాడు. బట్ ఇట్స్ ఓకే. అయినా మీరు రావడం సర్ప్రైజ్. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. గురూజీ, గురూజీ, ఇవాళ నుంచి మీరు నా కేకేజీ. కేకేజీ, ఇవాళ నుంచి మీరు నా గురూజీ. అదేమిటి? అదే మరి, ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర నన్ను డాన్స్ నేర్చుకోమన్నారు. నేను బేరం పెట్టా. నాకు డాన్స్ కన్నా ఆర్ట్ ఇష్టం కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకొనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అన్నా. ఓకే అన్నారు డాడీ. పిలిపిస్తానన్నారు. నో, శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్కి రమ్మంటే చీపొమ్మంటారు, నేనే ఆయన రూమ్కి వెళ్తాను అన్నాను. ఏది మీ రూము? ఎక్కడ మీ స్టూడియో? స్టూడియో ఇదే. అసలు ఈ ప్రపంచం అంతా నా స్టూడియోనే. అలా తప్పించుకోకండి. మీ గది చూడాలి, అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి. జస్ట్ ఎ మినిట్. కూర్చోండి కూర్చోండి. రూము గలీజ్గా ఉంది. నాకు గలీజే ఇష్టం. ఇస్త్రీ చేసిన గదులంటే నాకు చిరాకే. పెద్దగా సర్దంలేండి, కొన్ని ఉంటాయి కదా. బ్రహ్మచారి గదంటే తెలుసు. గుడ్డలేని ఆడపిల్లల బొమ్మలుంటాయి అంతేగా. బ్రహ్మచారుల గదికి భామలే అందం. నాకేం సిగ్గులేదు. నాకుందిలేండి సిగ్గు. శ్రీహరినాథ పాండురంగ పాండురంగ విట్టల విట్టల శ్రీహరినాథ పాండురంగ. ఆదర్శ గృహికి అలంకారాలు. పెళ్లి ఫోటో, పెళ్లి ఫోటో. పట్టదు పట్టదు. బ్రహ్మచారుల గదికి భామలే అందము. మహాప్రభు, అవును అవును. ప్లీజ్, ఇది నీకు ధర్మం కాదు. అవును, పతివ్రతా ధర్మం. నా పతిని కాపాడుకోవటానికి చెడ్డ రుచులు మరికి చెడిపోకుండా మంచి రుచి. మిస్టర్ కేకే వచ్చేస్తున్నా. 1 minute.